ప్రతిక వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. ఆ పార్టీ నేతలు మొన్నటి వరకు సిద్ధమని ఎగిరిపడ్డారని, 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధో తేల్చుకుందామంటూ బహిరంగ సవాల్ విసిరారు. రాజుపేట నియోజకవర్గంలోని బోయినపల్లిలో జరిగిన ప్రజావేదిక సభలో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్ల పాలనలో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, వైసీపీ నేతలు సిద్ధమేనా అని ప్రశ్నించారు ఆయన. మనం రోడ్లేసి రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇక మొన్న జరిగిన పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలపై చర్చకు సిద్ధమన్నారు. బాబాయ్ హత్య, దళిత డ్రైవర్ను డోర్ డెలివరీ చేసిన ఘటనపై చర్చకు సిద్ధమని ఛాలెంజ్ విసిరారు. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాలపై చర్చకు సిద్ధమన్నారు. వైసీపీ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. మరి చర్చించడానికి వైసీపీ సిద్ధమా అంటూ చంద్రబాబు నిలదీశారు. ఇక క్లైమోర్ మైండ్లతో పేల్చిన చలించలేదని, తాను డ్రామాలాడే వ్యక్తిని కాదని ఆయన అన్నారు. ఈ సవాల్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. అయితే చంద్రబాబు సవాల్పై జగన్ స్పందిస్తారా, ఈ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది.